తెలంగాణ బీజేపీలో ఏం జరుగుతుంది? ముఖ్యంగా జాతీయ అధ్యక్షులు నితిన్ నబీన్ పర్యటన తర్వాత పార్టీకి సంబంధించిన నేతల ఆలోచన ఏ రకంగా ఉంది? ఆయన ఏమైనా టార్గెట్లు ఇచ్చారా? లేకపోతే ఆయన ఏ రకమైన అంశాలను ప్రస్తావించారు? దానికి పార్టీ ఏ రకంగా సిద్ధమవుతుంది? ఈ అంశాలపై మనతో మాట్లాడడానికి బీజేపీ పార్టీకి సంబంధించిన సీనియర్ నేత ప్రకాష్ రెడ్డి గారు మనతో పాటు ఉన్నారు. సార్, ప్రకాష్ రెడ్డి గారు. నమస్తే అండి. ప్రకాష్ రెడ్డి గారు, నితిన్ నబీన్ దాదాపు 3 రోజుల పర్యటనకు సంబంధించినంత వరకు ఏ రకమైన చర్చలు జరిగినాయి? పార్టీకి సంబంధించి తెలంగాణలో బలోపేతానికి సంబంధించి ఎలాంటి అంశాలను ఆయన ప్రస్తావించారు? నితిన్ నబీన్ గారి పర్యటన 3 రోజులు రాష్ట్ర పార్టీకి సంబంధించింది ఏం కాదు, కొంత జిల్లా పార్టీలకు సంబంధించింది. జాతీయ పార్టీగా హైదరాబాద్ కు వచ్చినప్పుడు 9 బీజేపీ జిల్లా కార్యాలయాల ప్రారంభోత్సవం కూడా జరిగింది. రంగారెడ్డి జిల్లాతో పాటు నాగర్ కర్నూలు, మిగతా జిల్లా నిర్మల్ జిల్లా, అట్లాంటి జిల్లాలు. అది ఒక సంస్థాగతమైన పార్టీ అంతర్గత వ్యవహారం. అది పార్టీకి ప్రజలకు సంబంధించిన వ్యవహారం ఏం కాదు, కార్యకర్తలకు సంబంధించిన అంశం. రెండోది సాయంత్రం పూట ఆ రోజు ఈ 2 జిల్లాలకు సంబంధించినటువంటి బూత్ స్థాయి, బూత్ ఇన్ఛార్జ్, బూత్ కార్యకర్త అంటే బూత్ ఇన్ఛార్జ్, బూత్ ప్రెసిడెంట్ ప్లస్ BLA-2 కు సంబంధించిన సమావేశం జరిగింది. దాంట్లో చాలా స్పష్టంగా BLA-2 ఏం చేయాలో, పార్టీ పరిస్థితి ఏంది, ఇదే ఆయన జనరల్ ఓపెన్ మీటింగ్ కాబట్టి ఓపెన్ గానే ఉంది, సీక్రెట్ కూడా ఏం లేదు. ఆ తర్వాత జరిగింది పోతూ పోతే వరంగల్ పోతున్నప్పుడు యువ సమ్మేళనం కూడా జరిగింది. వరంగల్లో గిరిజన సమ్మేళనం జరిగింది. దాంతో పాటు సేమ్ మళ్ళీ బూత్ స్థాయి కార్యకర్తల యొక్క సమావేశం, బూత్ ప్రెసిడెంట్ ప్లస్ BLA-2 వరంగల్ జరిగింది. నిన్న మొత్తం కార్యవర్గ సమావేశం జరిగింది, పార్టీ కార్యవర్గ సమావేశం. నిన్న రాష్ట్ర నాయకులు అందరూ పాల్గొన్నటువంటి పెద్ద సమావేశం నిన్న కూడా జరిగింది పార్టీది. అక్కడ ఆయన అధ్యక్ష ఉపన్యాసం ఇచ్చాడు. ఇది మొత్తం స్థూలంగా వారు వచ్చిన తర్వాత జరిగినటువంటి కార్యక్రమాలు. అంతర్గతంగా సరే ముఖ్యమైన నాయకులతో పర్సనల్ కలవడం, మాట్లాడడం, ఇవన్నీ సహజంగా జరిగేటువంటివే. ఒక జాతీయ అధ్యక్షుడు ఏ రాష్ట్రానికి పోయినా కూడా సహజంగా జరిగేటువంటి కార్యక్రమాలు కొన్ని ఉంటాయి, కార్యకర్తలకు సంబంధించినటువంటి కొన్ని ఉంటాయి. సాధారణంగా బహిరంగ సభ జరగలే. ఈ నితిన్ నబీన్ గారు సమావేశం, రెండవ పర్యటన తెలంగాణకి. మొదటిసారి మహబూబ్నగర్ లో బహిరంగ సభ జరిగింది. ఇది రెండో కార్యక్రమం. ఇది పూర్తిగా ప్రజలకు సంబంధం, అంటే బహిరంగంగా సంబంధం లేని అంశము. పార్టీ అంతర్గతంగా కార్యకర్తలు, బూత్ స్థాయి అధ్యక్షులది, BLA-2లది ప్లస్ రాష్ట్ర కార్యవర్గ సమావేశం, ఇదే మేజర్ ఉంది కాబట్టి అది పూర్తిగా పార్టీ యొక్క అంతర్గత సమావేశం, అంతర్గత విషయాలుగా మేము భావిస్తాం. అంటే ఒకటి, తెలంగాణలో బీజేపీ పరిస్థితికి సంబంధించినంత వరకు చాలా వరకు మీరు రాజకీయంగా ఆలోచిస్తూ ఉండొచ్చు, కానీ ప్రజల్లో ఉన్న ఒక చర్చ ఏంటంటే ఒక స్టెప్ ఎక్కడానికి అవకాశం ఉన్నా ఆ స్టెప్ ఎందుకో బీజేపీ ఎక్కలేదా, ఏం జరుగుతుందని ఒక చర్చ జనరల్గా ప్రతిసారి జరుగుతూనే ఉంటుంది. 3 పార్టీలు మనకు ప్రధానంగా తెలంగాణలో కనిపిస్తాయి. బీఆర్ఎస్ కనిపిస్తుంది, కాంగ్రెస్ కనిపిస్తుంది, బీజేపీ కనిపిస్తుంది. బీజేపీ లోక్సభ ఎన్నికలకు వచ్చే వరకు మంచి రిజల్ట్స్ సాధిస్తుందని, ఎక్కడో అసెంబ్లీ దగ్గరకు వచ్చే వరకు ఆ పార్టీకి సంబంధించినంత వరకు ఎక్కడో చిన్న సమస్యలాగా కనపడుతుంది అనేది ఒక జనరల్గా ఒక అభిప్రాయం ఉంటుంది. సో దీన్ని ఎట్లా చూస్తారు మీరు? తెలంగాణలో అంటే పార్టీ జనరల్ సైకాలజీ ఒకటి ఉందండి తెలంగాణలో. అనుకోకుండా 2 సందర్భాలు నేను నాకు రాజకీయ అనుభవంతో చెప్తున్నాను. మొట్టమొదటిసారిగా నేను కాలేజ్ స్టూడెంట్స్ చదువుకున్న రోజులలో 83లో మొట్టమొదటిసారిగా అప్పుడు ప్రాంతీయ పార్టీ TDP రూపంలో పుట్టుకొచ్చింది. TDP రూపంలో పుట్టుకొచ్చింది. అప్పటికే మేము బలమైనటువంటి బీజేపీ పార్టీ. ఇప్పుడు మీరు ఎట్లయితే మనం ఈరోజు ఇట్లా అనుకుంటున్నామా ఇక్కడ బీజేపీ 3 రోజుల పర్యటన అని, 82లో కూడా జాతీయ కార్యవర్గ సమావేశాలు జరిగిన హైదరాబాద్ లో అటల్ బిహారీ వాజ్పేయి గారు జాతీయ అధ్యక్షులు. బీజేపీ పుట్టిన తర్వాత జరిగిన 2 సంవత్సరాలు జరిగినటువంటి ఎన్నికలవి, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఎన్నికలవి. కాంగ్రెస్ మీద విపరీతమైనటువంటి అంటే కోపం ఉంది ప్రజలకు. ఆ సందర్భంలో ఎన్టీ రామారావు రూపంలో కొత్త పార్టీ పుట్టుకొచ్చింది. సహజంగా ఏంటంటే ప్రజలు ఆ పార్టీని ఆదరించినారు. అప్పుడు ఆ పార్టీ వచ్చిన తర్వాత సహజంగా కాంగ్రెస్ వర్సెస్ TDP లాగా జరిగిపోయింది మొత్తం కూడా. అదే పరిస్థితి 2014 దాకా ఉండింది కదా, TDP వర్సెస్ కాంగ్రెస్. అంటే ప్రధాన పార్టీ కాంగ్రెస్ అయితే TDP నెక్స్ట్, TDP ప్రధాన పార్టీ అంటే కాంగ్రెస్ వైపు చూసినారు. కానీ 3వ ప్రత్యామ్నాయాన్ని ప్రజలు చూడలేదు. ఇప్పుడు TRS పరిస్థితి అంతే. మాకు 2014లో దురదృష్టం ఏంటంటే తెలంగాణ ఏర్పడిన తర్వాత TRS ఒక బలమైన పార్టీకి ఎదిగింది, వాళ్ళకి ముఖ్యమంత్రి అయినాడు. అనుకోకుండా ముఖ్యమంత్రి కావడంతో ఏంటంటే నాయకత్వం, క్షేత్రస్థాయిలో ముఖ్యమంత్రి కావడం అంటే అర్థం చేసుకోవాల్సింటే ముఖ్యమంత్రి నాయకుడు కదా అని కాదు. ముఖ్యమంత్రితో పాటు శాసనసభ్యులు, శాసన మండలి సభ్యులు, లేకపోతే జిల్లా పరిషత్ చైర్మన్లు, మండల పార్టీ అధ్యక్షులు, మండల ప్రజా పరిషత్ అధ్యక్షులు, ఇట్లా ఏదో కొన్ని సంస్థల యొక్క చైర్మన్లు, ఆఖరికి ఎండోమెంట్స్ డిపార్ట్మెంట్, ఆ ఊరి గ్రామ కమిటీ, దేవస్థానం కమిటీ చైర్మన్ కూడా నాయకత్వం పెరుగుతుంది కదా. ఆ నాయకత్వం పెరిగేటువంటి పరిస్థితి మాకు తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటి వరకు ఎప్పుడూ రాలే. ఈ రోజు వరకు బీజేపీ పార్టీ పుట్టినప్పటి నుండి ఇప్పటి వరకు మాకు అటువంటి పరిస్థితి, ఏదో ఒక గ్రామ కమిటీ, గ్రామాల్లో
ఒక దేవస్థానం చైర్మన్ కావచ్చు, ఒక మార్కెట్ కమిటీ చైర్మన్ కావచ్చు, ఒకళ్ళతో జిల్లా పరిషత్ చైర్మన్ మార్కెట్ కమిటీ కూడా ఎగ్జాంపుల్ నామినేటెడ్ పోస్టులు ఇవన్నీ కూడా. ఈ అవకాశం మా పార్టీకి రాలేదు. ఇటువంటి అవకాశం వస్తే క్షేత్రస్థాయిలో నాయకత్వం పుట్టుకొస్తుంది. వాళ్ళు చెప్తే 10 మంది వింటారు, 10 మంది కార్యకర్తలు ఉంటారు, వారు వెంబడి వారు ఒక 1000 ఓట్లను 500 ఓట్లను ప్రభావితం చేయగలిగే నాయకత్వం అప్పుడు వస్తుంది. కాబట్టి మాకు అవకాశం ఇప్పటిదాకా 45 ఏళ్లలో మాకు రాలేదు. రాకపోవడానికి అప్పుడు ఒక ప్రాంతీయ పార్టీ పుట్టుకొచ్చింది, ఇప్పుడు ఒక ప్రాంతీయ పార్టీ పుట్టుకొచ్చింది. అయితే మేము రెండింటిని దాటి ముందుకు పోవాలి అంటే మేము ఇంకా ఎక్కువ కష్టపడాలి. అమిత్ షా గారు చాలా సందర్భాల్లో చెప్పారు, ఎప్పుడు కూడా మూడో పార్టీ ప్రత్యామ్నాయాన్ని ఎప్పుడు చూడరు, చూస్తే ప్రధాన ప్రతిపక్షాన్ని అధికార పక్షం మీద కోపం ఉంటే ప్రధాన ప్రతిపక్షాన్ని కోటేస్తారు. కాబట్టి మనం ప్రధాన ప్రతిపక్షంగా ఎదగడానికి చాలా కష్టపడాలి. ప్రధాన ప్రతిపక్షంగా ఎదిగినాం అనుకోండి, ప్రజలే మనల్ని ఆటోమేటిక్ గెలిపిస్తారు అని చాలా సందర్భాలు నవ్వుతూ చెప్పేవాడు, సీరియస్ కూడా విషయం అర్థం చేసుకోవడం కోసం చెప్పేవాడు. ఈ రోజు కూడా మేము ప్రధాన ప్రతిపక్షంగా ఇప్పుడు మాకు అవకాశం వచ్చింది. ఎట్లా అంటే మాకు అసెంబ్లీ ఎలక్షన్స్ తర్వాత జరిగినటువంటి రాజకీయ మార్పులలో మేము 8 పార్లమెంట్ సీట్లు గెలిచినాం. టిఆర్ఎస్ పార్టీ ఆల్మోస్ట్ 0 పార్లమెంట్ సీట్లు గెలిచింది. ఒక రకంగా మేము బలోపేతమైన 35% ఓట్లు, కాంగ్రెస్ తర్వాత అత్యధిక ఓట్లు సంపాదించినటువంటి పార్టీగా బీజేపీ తెలంగాణలో ఎదిగింది. దీన్ని అందిపుచ్చుకొని ఈ పరిస్థితిని, ఈ యొక్క రాజకీయ పరిస్థితిని అందిపుచ్చుకొని వచ్చే శాసనసభలో కూడా ఆ రీతిలో ప్రయత్నం జరగాలనేటువంటిది మా ఆలోచన. మీకు దానికోసమే మీరు వెస్ట్ బెంగాల్ మాదిరి అనగానే అందరికి మనసులో ఏముందంటే వెస్ట్ బెంగాల్ అనే ఎస్ఐఆర్, అక్కడ బంగ్లాదేశ్ ఓటు తీసేశారు, ఇవన్నీ ఇదే చర్చ పెడుతున్నారు. వెస్ట్ బెంగాల్లో కూడా ఒక పరిస్థితి, మీరు 2 పరిస్థితులు చెప్తా. వెస్ట్ బెంగాల్లో కూడా బీజేపీ మొదటిసారి నరేంద్ర మోడీ ప్రధానమంత్రి అయిన తర్వాత కూడా, నేను పదవి ఉపయోగిస్తా, ప్రధానమంత్రి అయిన తర్వాత కూడా మేము గెలిచిన ఎమ్మెల్యే సీట్లు 4 సీట్లు మేము గెలిచిన ఎమ్మెల్యే సీట్లు. కానీ నెక్స్ట్ పార్లమెంట్ ఎలక్షన్స్ లో మీరు అర్థం చేసుకోవాలా, ఆ నెక్స్ట్ పార్లమెంట్ ఎలక్షన్స్ లో మేము 18 పార్లమెంట్ సీట్లు గెలిచాం. ఆ నెక్స్ట్ ఇమ్మీడియట్ జరిగిన పార్లమెంట్స్ అంటే 2019 జరిగిన పార్లమెంట్ ఎలక్షన్స్ లో మేము 18 సీట్లు గెలిచాం. 4 అసెంబ్లీలే కానీ 18 పార్లమెంట్లు గెలిచాం. ఆ 18 పార్లమెంట్ల పరిస్థితిని అందిపుచ్చుకొని 78 ఎమ్మెల్యేలు గెలిచాం. 78 ఎమ్మెల్యేలు గెలిచాం. ఇది కదా 77 ఎమ్మెల్యేలు గెలిచిన తర్వాత మేము ప్రధాన ప్రతిపక్షంగా వచ్చేసినాం. ప్రధాన ప్రతిపక్షంగా వచ్చినాం కాబట్టి మమతా బెనర్జీ మీద ఉన్నటువంటి వ్యతిరేకత అంతా కూడా ప్రధాన ప్రతిపక్షంగా బీజేపీ, ఎందుకంటే ఒక్క పార్టీ, మిగతా పార్టీలకు ఎమ్మెల్యేలే లేరుగా. ఉంటే మమతా బెనర్జీ తృణమూల్ కాంగ్రెస్, లేకపోతే బీజేపీ. కాబట్టి పూర్తి ప్రత్యామ్నాయంగా ఎదిగిన తర్వాత ఇక అయిపోయింది. మా పరిస్థితి చాలా స్పష్టంగా బీజేపీ అధికారంలో ఉంటే మమతా బెనర్జీ మీద కోపం ఉన్నటువంటి 5%, 6%, 10% ఓటర్స్ ఆటోమేటిక్ గా టిల్ట్ అయినరు. అది మాకు విజయాన్ని తీసుకొచ్చి పెట్టింది. బెంగాల్ మాదిరి అంటే ఇది బెంగాల్ మాదిరి, కరెక్ట్ గా అర్థం చేసుకోండి, ఇదే బెంగాల్ మాదిరి. నిన్న సునీల్ బన్సల్ గారు ఒక పాయింట్ చెప్పారు, బెంగాల్ లాగానే ఇక్కడ కూడా ఉత్తర బెంగాల్లో బీజేపీ స్ట్రాంగ్, దక్షిణ బెంగాల్లో బీజేపీ బలహీనంగా ఉండే. కానీ దక్షిణ బెంగాల్ మీద మనం ఎక్కువ కాన్సన్ట్రేట్ చేసినాం. ఫలితంగా ఉత్తర దక్షిణ బెంగాల్ కలిస్తే మాకు బెంగాల్ అధికారం వచ్చింది. అట్లాగే ఇప్పుడు ఉత్తర తెలంగాణలో బీజేపీ పవర్ఫుల్, దక్షిణ తెలంగాణలో బలహీనంగా ఉంది. కాబట్టి దక్షిణ తెలంగాణ కాన్సన్ట్రేట్ చేయండి, ఎక్కువ ప్రభావం చూపించండి అనేది చెప్పిండు. పరోక్షంగా చెప్పిన పదం కూడా ఒక చిన్న విషయం మీరు చెప్పినట్టుగానే వెస్ట్ బెంగాల్ ఇష్యూని తీసుకున్నా కానీ వెస్ట్ బెంగాల్లో మీకు అత్యంత స్ట్రాంగ్ ఆపోనెంట్గా ఉండేది మమతా బెనర్జీ గురించి అందరికీ తెలుసు. చాలా ఆ పార్టీ ఎట్లా పనిచేస్తుంది, ఆ పార్టీకి సంబంధించి మీరు చాలా ప్రతికూలమైన పరిస్థితులు ఎన్నుకున్నారు. మీ పార్టీ నాయకులకు సంబంధించి దాడులు, అలాంటి పరిస్థితుల్లో అట్లా ఒక చోట పూర్తిగా ప్రతికూల ఉన్న పరిస్థితుల నుంచి 4 ఎమ్మెల్యేల నుంచి ఈరోజు అధికారంలోకి వచ్చే పరిస్థితి కనిపించింది. సో అలాంటి పరిస్థితులు పూర్తిగా తెలంగాణలో లేవా, లేకపోతే అక్కడ పూర్తిగా రాజకీయమైన పరిస్థితులు వేరు, తెలంగాణలో వేరని మీరు అనుకుంటున్నారా? వేరు కాదు, ఆ పరిస్థితి ఇప్పుడు తెలంగాణలో ఉంది అంటున్నా. ఓకే, బెంగాల్ మాదిరి అంటున్నా అంటే బెంగాల్ మాదిరి ఎస్ఐఆర్ గురించే మాట్లాడుతున్నారు కానీ బెంగాల్ మాదిరిగా ప్రత్యామ్నాయంగా బీజేపీ ఎదిగింది అని చెప్తున్నా. మీకు చాలా స్పష్టంగా అంటే మనం 2019 పార్లమెంట్ ఎన్నికలలో బీజేపీకి 18 ఎంపీలు వచ్చినాయి, తృణమూల్ కాంగ్రెస్ కి 22 వచ్చినాయి. వేరే పార్టీలు, కమ్యూనిస్ట్ పార్టీకి అప్పటిదాకా 30 ఏళ్ళు పరిపాలించిన కమ్యూనిస్ట్ పార్టీ కానీ మీకు గుర్తుంటది, అధీర్ రంజన్ చౌదరి ఒకటే అక్కడ కాంగ్రెస్ పార్టీ నుంచి గెలిచిండు, ఇంకెవరు గెలవలే. కాబట్టి ప్రత్యామ్నాయం 18 సీట్లు గెలిచింది బీజేపీ అంటే ప్రత్యామ్నాయమే కదా, ఇంకా ఆటోమేటిక్ గా ప్రత్యామ్నాయం ఎదిగినట్టే కదా. అంటే అందుకోసం ప్రత్యామ్నాయం ఎదగడానికి తెలంగాణలో అనుకూలమైన పరిస్థితి ఏంటంటే మేము 8 పార్లమెంట్లు గెలిచి ప్రధాన ప్రతిపక్షంగా పార్లమెంట్ ఎన్నికల్లో ప్రధాన ప్రతిపక్షంగా ఎదిగినాం కదా. సరే అసెంబ్లీ ఏం జరిగిందని చర్చ వేరు కదా. కాబట్టి ప్రధాన ప్రతిపక్షం బెంగాల్ సిమిలర్ టు ది బెంగాల్, అదే చెప్తాను, బెంగాల్ మాదిరిగానే అనే పదం ఉపయోగించిన.
అందుకోసమని మాకు జరగబోయే ఇప్పుడు అదే 2016 ఎలక్షన్స్ లో మీరు అర్థం చేసుకోండి, బీజేపీకి 4 ఎమ్మెల్యేలు అంటే తృణమూల్ కాంగ్రెస్ అంతా మిగతా అంతా సిపిఎం కాంగ్రెస్ కదా గెలిచిందాడ. కానీ సిపిఎం 0 అయింది నెక్స్ట్ పార్లమెంట్ ఎలక్షన్స్ లో. అట్లాగే ఇక్కడ టిఆర్ఎస్ కూడా 0 అయింది పార్లమెంట్ ఎలక్షన్స్ లో. పార్లమెంట్ ఎలక్షన్స్ లో సుమారుగా తుడిచిపెట్టకపోయిన తెలంగాణ టిఆర్ఎస్ పార్టీ ఖచ్చితంగా మాకు ప్రత్యామ్నాయం, ఈ అవకాశాన్ని మేము అందిపుచ్చుకుంటే, మిమ్మల్ని స్పష్టంగా చెప్తాను, ఈ అవకాశాన్ని మేము అందిపుచ్చుకుంటే మేము ఖచ్చితంగా వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో మేము అధికారంలోకి వచ్చేస్తాం. ఇది అందిపుచ్చుకుంటారా లేదా అనే విషయంలో మాకు దిశానిర్దేశం అనుకోండి, మమ్మల్ని తట్టి లేపడం అనుకోండి, మేము మా పరిస్థితిని మనం అర్థం చేయించిన పరిస్థితి కూడా ఈ 3 కూడా నిన్న జరిగినాయి. అంటే మమ్మల్ని అర్థం చేసుకోవడం. ప్రకాష్ రెడ్డి గారు, అంటే మీరు అన్నట్టుగానే తెలంగాణకు సంబంధించి కూడా దాదాపు 2.5 సంవత్సరాలు పూర్తవుతుంది. రేపు డిసెంబర్కి దాదాపు 3 సంవత్సరాలు తెలంగాణలో ప్రభుత్వం ఏర్పడి 3 సంవత్సరాలు కూడా కలుస్తుంది. ఎలక్షన్ ఇయర్ తీసేస్తే ఒక ఏడాది కాలం పాటే మనకు ఉంటుంది. సో తెలంగాణకు సంబంధించి మీరు అన్నట్టుగానే మీకు ఒక అవకాశం ఉంది. కొంత ఇంకొంచెం స్పీడ్ ఏమైనా పెంచాలా మీరు తెలంగాణకు సంబంధించి? ఇప్పుడు పనితీరు బాగుంది, ఓకే, ఈ స్పీడ్లో పోతే సరిపోతుందా, లేకపోతే ఇంకొంత యాక్టివ్గా ఉండాలా బీజేపీ నాయకత్వం కానీ, ముఖ్యంగా క్యాడర్ కానీ? నేను రెండు అంశాలండి. నిన్నటి పార్టీలో ఒక స్పష్టమైన చర్చను కూడా అర్థం చేసుకోవాలి. నాయకులకు కార్యకర్తలను ఉద్దేశించి చెప్పింది ఒక్కటి ఏంటంటే, ఉత్తర దక్షిణ తెలంగాణ గురించి చెప్పిన, ఉత్తర తెలంగాణలో బీజేపీ బలంగా ఉన్న, దక్షిణ తెలంగాణ బలపడాలి. రాష్ట్రం మొత్తం బలపడితేనే మనం అధికారంలోకి వస్తాం, లేకపోతే రాము. ఇది మొదటి అంశం. రెండో ప్రధానమైన అంశం ఏంటంటే, కార్యకర్తలు బీజేపీ ఉద్యమం చేయడం కాదు, ప్రజలను తీసుకొని పోయి ఉద్యమం చేయాలి. బీజేపీ ఉద్యమం చేయడం అంటే బీజేపీ కార్యకర్తలు వచ్చి దిష్టి బొందలు పెట్టిపోవడము, లేదా ఎక్కడ వచ్చిన ధర్నా కార్యక్రమం, వచ్చిన అంగ స్ట్రైక్ కాదు. కాంగ్రెస్ ప్రభుత్వం యొక్క ప్రజా వ్యతిరేక విధానాలకు ప్రజలను తీసుకొని ముందుకు పోయినప్పుడే మన నాయకత్వం పెరుగుతుంది, ప్రజలు మన వెంబడి వస్తారు. ఈ పనిని చేయమని డైరెక్ట్ గానే చెప్పినారు, ఇండైరెక్ట్ కూడా కాదు. అంటే మనం కార్యకర్తలమే పనిచేయటం కాదు, ప్రజల దగ్గరికి పోవాలి, ప్రజల ద్వారా ప్రజలతోటి ఉద్యమం నిర్మించాలి అనేటువంటిది. అంటే ఉద్యమం గట్టిగా నిర్మించాలండి, మామూలుగా నిర్మించాలని కాదు. ఇంకొక సునీల్ బసల గారు చాలా మంచి స్పష్టమైన చెప్పాడు. తెలంగాణలో నక్సలైట్ మూవ్మెంట్ అక్కడ జరిగిందో పక్కన పెడదాం కానీ, బెంగాల్లో 363 మంది కార్యకర్తలను చంపేశారు. ఈ తృణమూల్ కాంగ్రెస్ చెందినటువంటి వాళ్ళ వ్యక్తులు 20,000 మంది మీద కేసులు పెట్టారు. ఇదే దిశానిర్దేశం. అంటే మీ పోరాటం ఏ స్థాయిలో ఉండాలో పరోక్షంగా చెప్పిండు. అంటే మీ పోరాటం కేసులకు భయపడకండి, పోరాటాలకు భయపడకండి, మీరు ప్రజలను తీసుకొని, మళ్ళీ అది కూడా అహింసాయుతంగా కాదు, ప్రజలను తీసుకొని పోండి అని చెప్పిండు. ఇది ఈ సంకేతం నాయకులకు చాలా స్పష్టంగా ఇచ్చిండు. అందుకోసం ప్రజా ఉద్యమాల నిర్మాణం చేయాల్సిన పరిస్థితి వచ్చింది. అది బీజేపీ క్యాడర్ పోయి 4 జై అని కొట్టడం కాదు. మా మీటింగ్లు అన్ని కూడా మా ఇంటర్నల్ అంతర్గత సమావేశాలు. ఇక ముందు ప్రజల దగ్గరికి వెళ్ళండి, ప్రజాక్షేత్రంలో వెళ్ళండి, నెలకొక్కటైనా సరే మండల స్థాయిలో ప్రజల సమస్యలు నినదించండి. కనీసం 3 నెలలకు 2 నెలలకు ఒకసారి జిల్లా స్థాయిలో, 3 నెలలకు ఒకసారి రాష్ట్ర స్థాయిలో ప్రజల సమస్యలను కోసం పోరాటం చేయండి. అది ప్రజలను కలుపుకొని పోరాటం చేయాలి. ప్రజలు కలుపుకోకుండా మాకు మేము ఏదో జయ కొట్టుకోవడం కాకుండా ప్రజలను తీసుకొని పోవాలి. ప్రజలను తీసుకుపోవడం కోసం వాళ్ళతో కలిసిపోవడం ఎట్లా అనే దాని మీద కూడా ఒక చర్చ. కాబట్టి ఇవన్నీ జరిగితేనే మళ్ళీ మేము ప్రత్యామ్నాయంగా ఎదగలుగుతాం. అదే కదా సమస్య. కాబట్టి ప్రజాక్షేత్రంలో కాంగ్రెస్ ప్రజా వ్యతిరేక కార్యక్రమాలను ప్రజల ద్వారా ప్రజలకు నాయకత్వం వహిస్తూ చేయగలిగినప్పుడు సాధ్యమవుతుంది. కేసులకు భయపడొద్దండి, పోరాటాలకు భయపడొద్దు. ఈ విధంగా చేసినప్పుడు బెంగాల్ దానికి ఆదర్శంగా చెప్పినాడు. బెంగాల్ ఆదర్శం అంటే ప్రత్యేక బెంగాల్ లాగానే మన వాళ్ళు చాలా మంది ఎస్ఐఆర్ అంటున్నారు. అది ఎస్ఐఆర్ తోటి బెంగాల్ బీజేపీ గెలవాలి, చాలా స్పష్టం. ఎస్ఐఆర్ బెంగాల్లో కంటే ఎక్కువ తెలంగాణ గ్రామాలలో కానీ తెలంగాణలో కానీ ఎక్కువ ఓట్లు పోతాయి. ఇప్పుడు బెంగాల్ మనకంటే రెట్టింపు కంటే పెద్ద స్టేట్. మనం 17 పార్లమెంట్ సీట్లు, 42 పార్లమెంట్ సీట్లు. అక్కడ 80 లక్షలు 90 లక్షలు పోయినాయి. ఒక్క తెలంగాణ 30-40 లక్షలు పోయే అవకాశం కూడా ఉంది ఇప్పుడున్న ట్రెండ్ చూస్తుంటే. కాబట్టి మనకు ఓట్లు ఈ ఎస్ఐఆర్ తోటి బీజేపీ గెలిచిందనేటువంటి తప్పుడు ప్రచారాన్ని సోషల్ మీడియా ద్వారా కానీ, ఇంకొక మీడియా ద్వారా కానీ కొంతమంది నాయకులు చేస్తున్న తప్పుడు ప్రచారం అది. అక్కడ ప్రజా పోరాటంతో గెలిచినాం, ప్రజా ఉద్యమాలతో గెలిచినాం, ప్రజలను తీసుకొని పోయి గెలిచినాం. ఇదే దిశానిర్దేశం జరిగింది, దానికి అనుగుణంగా పని జరుగుతుంది. ప్రకాష్ రెడ్డి గారు, మీరు అన్నట్టుగానే ఈ ప్రజా ఉద్యమాలు చేయాల్సిన అవసరం ఉంది. అయితే మీకు బెంగాల్లో కలిసి వచ్చిన అంశం మీరు ఇందాక అన్నట్టుగానే అక్కడ ఆల్టర్నేటివ్ ఫోర్స్గా ఉన్న కమ్యూనిస్టులు అనుకోండి, కాంగ్రెస్ పార్టీ అనుకున్నది పూర్తిగా లేకపోవడం వల్ల మీరు ఆల్టర్నేటివ్గా టీఎంసీకి అయ్యారు. మీరు టీఎంసీకి సంబంధించి ఏడాది కాలంలో దాదాపు 5 ఏళ్ల నుంచి ఆ పార్టీ అధికారంలోకి వచ్చి అప్పటి నుంచి కూడా మీరు ఆందోళన కార్యక్రమాలు చేపడుతూ ప్రజా ఉద్యమాలు చేపడుతూ ముందుకు వెళ్ళిన పరిస్థితి కనిపించింది.
తెలంగాణలో మీకు ఇప్పుడు ఉన్న ఇంకొక చిన్న ఇష్యూ ఏముంటుందంటే పార్లమెంట్ ఎలక్షన్లో బీఆర్ఎస్కి 0 ఎంపీ సీట్లు వచ్చినప్పటికీ అసెంబ్లీ వారికి సంబంధించి ప్రధాన ప్రతిపక్షంగా ఇప్పటికీ ఆ పార్టీని చూస్తున్న నేపథ్యంలో ఇక్కడ కొంత పరిస్థితి భిన్నంగా ఉంటుంది కదా. మీరు అన్నట్టుగానే ప్రజా ఉద్యమాలకు సంబంధించి మీరు ఆలోచించేలోపే బీఆర్ఎస్ కొంచెం ముందుకెళ్తే బీజేపీ దీనికి సంబంధించినంత వరకు దానికి కౌంటర్గా ఏ రకంగా ప్లాన్ చేస్తుంది? ఇంతకుముందు చెప్పాను 2016లో బీజేపీ 4 ఎమ్మెల్యేలు అయినా బీజేపీకి ముందుకు పోయిందా లేదా? అటువంటి పరిస్థితే ఇప్పుడు కూడా ఉంటుంది. తెలంగాణలో ఇప్పుడు ఎంతమంది ఎమ్మెల్యేలు ఎంతమంది అని కాదు, బీజేపీకి తక్కువ లేరు. ఇప్పుడు ఆ కాంటెక్స్ట్ లో మాట్లాడితే టిఆర్ఎస్ కు 38 మంది ఎమ్మెల్యేలు గెలిచిన వాళ్ళు, వాస్తవానికి 10 మంది పోయిన వాళ్ళు. ఇప్పుడు టెక్నికల్ గా వాళ్ళ పార్టీలు లేరు, వాళ్ళ పార్టీ కార్యక్రమాలు లేరు, వాళ్ళ పార్టీ వ్యవస్థలు కూడా లేరు వాళ్ళు. కాబట్టి ఇక మిగిలినంతా మేమే కదా. ఇక మిగిలిన మేమే కాబట్టి మేమే ఇక్కడ తెలంగాణలో కూడా మేమే మిగిలిన. ఇప్పుడు మా 8 మంది ఇంటాక్ట్ గా ఉంటారు, మా 8 మంది ఎంపీలు దానికి తోడవుతారు. అందుకోసం చెప్పిన ఎగ్జాంపుల్ సిమిలర్ టు బెంగాల్ ఎందుకు చెప్పిన అంటే 2016 అసెంబ్లీ ఎలక్షన్స్ నుంచి 2019 పార్లమెంట్ ఎలక్షన్స్ లో మేము మొత్తం గెలిచినాం. కమ్యూనిస్టులు అసెంబ్లీలో కమ్యూనిస్టు బలమే కదా, మరి వాళ్ళు ప్రధాన ప్రతిపక్షం కమ్యూనిస్టు పార్టీ కదా, తుడిచిపెట్టుకుపోయింది కదా పార్లమెంట్ ఎలక్షన్స్ లో. ఇదే ప్రధాన అందుకో సారూప్యం మొత్తం చెప్పిన బెంగాల్ సారూప్యం ఇక్కడ సారూప్యం ఎందుకు అంటే బెంగాల్ 2000 అసెంబ్లీ ఎలక్షన్స్ లో మేము 4 సీట్లు గెలిచిన కమ్యూనిస్టులు ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న 2000 పార్లమెంట్ ఎలక్షన్స్ 19 పార్లమెంట్ ఎలక్షన్ వాళ్ళు 0 అయినారు. ఇప్పుడు అదే పరిస్థితి కదా, అసెంబ్లీ ఎలక్షన్స్ లో వాళ్ళు ప్రధాన ప్రతిపక్షమైన పార్లమెంట్ లో వాళ్ళు 0 అయినారు. ఇదే అందిపుచ్చుకునడం అనేది బీజేపీ అందిపుచ్చుకుందాడ. ఇదే అందిపుచ్చుకోగలిగితే ఇక్కడ కూడా మనం పవర్లకు వచ్చేస్తాం. పెద్ద ఇష్యూ కాదనేది అంటే పెద్ద ఇష్యూ కాదంటే పోరాటం చేయాల్సిందే, ప్రజలతో కలిసి పనిచేయాల్సిందే, ప్రజల దగ్గరికి పోవాలి, మండల స్థాయిలో, గ్రామ స్థాయిలో, జిల్లా స్థాయిలో అన్నిట్లో పోవాలి, ప్రజలతో కలిసి పనిచేయాలి, పోరాటాలు చేయాలి. పోరాటాలలో కూడా మీరు భయపడొద్దు, ఈ కేసులు పెడతారన్న అదన్నా భయపడొద్దు అనేటువంటి సంకేతాన్ని మాకు ఇచ్చారు. ప్రకాష్ రెడ్డి గారు, అదిగా దీనితో పాటు ఈ 3 రోజుల సమావేశానికి సంబంధించి మీరు అన్నట్టుగా ఇంటర్నల్ సమావేశాలు కావచ్చు, పార్టీకి సంబంధించి ఇతర సమావేశాలు కానీ 2-3 అంశాలు బాగా వెలుగులోకి వచ్చాయి. దానికి సంబంధించి మీడియాలో కూడా వార్తలు వచ్చిన పరిస్థితి. దీంట్లో నిజమేంతో మీరే చెప్పాల్సి ఉంటుంది. నితిన్ నబీన్ 2-3 అంశాలను ప్రస్తావించినట్టుగా, ఒకటి నేతల మధ్య పెద్దగా ఐక్యత లేదు, అదేవిధంగా పార్టీలో కొంత కోవట్లు ఉన్నారని కొంతమంది ఫిర్యాదులు చేసినట్టుగా కూడా కొంత వార్తలు వస్తున్నాయి. ఈ రెండింటిపైన క్లారిటీ ఇవ్వండి. ఇది చాలాసార్లు మనం మాట్లాడుకున్నాం కానీ ఈ రెండు బీజేపీకి కొంత ఎక్కడో ఇబ్బంది అవుతుంది అనేది చాలా చర్చ ఉంది. రాజకీయ వర్గాల్లోనే కాదు, కామన్ పబ్లిక్ లో కూడా ఇది కొంత చర్చ ఉంది. నేను ముందు కింది నుంచి వస్తాను. ముందు కోవట్లు అనే పదాన్ని ఇప్పుడు మా అఫీషియల్ పెద్ద మీటింగ్ అయితే చెప్పలే. 2-3 ఉన్నప్పుడు చర్చ జరిగిందేమో, సీక్రెట్ అయితే మీకే తెలియదు, నాకైతే తెలియదు. ఒకటి అయితే విషయం ఏంటంటే, రెండో పాయింట్ కాంప్లైంట్స్ ఎప్పుడు ఇది ఉంటుందని నిన్న ఆ చర్చ కూడా జరిగింది. తెలంగాణ బీజేపీలో ఒక స్ట్రాటజీ పట్టుకొని వస్తారు, ఈ స్ట్రాటజీతో నడుస్తారు. ఈ స్ట్రాటజీలు అందరికీ తెలుసు. స్ట్రాటజీలు తెలియంది రాజకీయాలలో కొద్దిగా గొప్ప పరిజ్ఞానం ఉన్న వాళ్ళకు అందరికీ బెంగాల్లో తెలుసు, ఉత్తరప్రదేశ్ తెలుసు, తెలంగాణ తెలుసు, పంజాబ్ లో కూడా తెలుసు. స్ట్రాటజీలతో పాటు కార్యకర్తలు అందరూ కలిసి పనిచేయాలి, కదం కలిసి పనిచేయాలి అనేటువంటి చర్చ ఉంది. ఎట్లా కలిసి పనిచేయాలి, అంత ఈజీ కాదు కలిసి పనిచేయడం అంటే, ఒకరికొకరు కలిసి పనిచేయడం అనేది. ఎందుకంటే భిన్న ఆలోచనలు, భిన్న దగ్గరికి వచ్చిన వాళ్ళు ఉంటారు కార్యకర్తలు. ఐడియాలజీ లక్ష్యమైనప్పుడు కొంత మార్పులు జరుగుతాయి. బెంగాల్లో కూడా అందుకోసం బెంగాల్ పరిస్థితి కూడా అంతే. బెంగాల్లో బీజేపీ కార్యకర్తలు వాళ్ళంతా అట్లా రాలే కదా. బెంగాల్లో కూడా చాలా మంది కమ్యూనిస్టులు కూడా బీజేపీ చేరినారు కదా బెంగాల్లో. ఇప్పుడు దీన్ని అర్థం చేసుకో, బెంగాల్కు తెలంగాణకు సారూప్యం ఏంటంటే కమ్యూనిస్టులు కూడా బీజేపీలో జాయిన్ అన్నారు బెంగాల్లో. వాళ్ళను రిసీవ్ చేసుకున్నారు. అయితే మొదటిసారి కాంటాక్ట్ చేసినప్పుడు వాళ్ళకి ఏంటంటే కొత్తగా వచ్చిండ్రు అంటే ఈ ఉన్న కార్యకర్తలకు వాళ్ళకు కనెక్ట్ కొంచెం తగ్గిండొచ్చు. కానీ 6 సంవత్సరాలు పనిచేసిన తర్వాత వాళ్ళందరూ పాతలు అవుతారు కదా. 6 సంవత్సరాలు కలిసి పనిచేసినప్పుడు, పోరాటాలలో కలిసి ఉన్నప్పుడు, దెబ్బలు తినడంలో కలిసి ఉన్నప్పుడు, ఘర్షణలలో కలిసి ఉన్నప్పుడు, లేదా వాళ్ళు మన మీద దాడి చేస్తున్నప్పుడు కలిసినప్పుడు, ఇవన్నీ కలిసి వస్తాయి కదా. ఇప్పుడు కూడా చాలా మంది నాయకులందరూ కూడా పాతలు అయిపోయినారు. ఇప్పుడు కొత్త లేరు వాళ్ళు, నిన్న మొన్న వచ్చిన వాళ్ళు ఏం కాదు, అందరూ నాయకులు పాతలు అయిపోయినారు. కాబట్టి సమన్వయ లోపం ఇప్పుడు తగ్గిపోతుంది. సాధారణంగా ఉండేది మీ ఆఫీసులో కొత్తగా ఎవరైనా వస్తే కొంచెం గ్యాప్ ఉంటుంది. ఒక 4 ఏళ్ళు గడిచిపోయింది అనుకోండి, గ్యాప్ తగ్గి రారాపోరా అనే ఫ్రెండ్షిప్ కూడా ఏర్పడుతుంది. అట్లాగే నాయకుల మధ్యలో కూడా అదే జరుగుతుంది. కొంచెం అటు ఇటుగా కొత్తలో ఉండిండొచ్చు. ఇప్పుడు అది లేదు. పూర్తిగా సమన్వయం పెరుగుతుంది, సమన్వయం వస్తుంది. అయితే ఇంకా కొత్తగా వచ్చే వాళ్ళతో తీసుకోవడానికి కూడా సమయం పడుతుంది. కాబట్టి సాధ్యమైనంత వరకు నేతలకు సంబంధించినంత వరకు మీరు అన్నట్టుగానే ఒక ఐడియాలజీ నుంచి ఇంకొక పార్టీకి వచ్చినప్పుడు కొంత ఈ రకమైన సమస్య ఉంటాయి. కానీ
దీని ప్రభావం వల్ల కొంత పార్టీకి సంబంధించినంత వరకు కొంత ఇబ్బంది అవుతుంది కదా. కొత్త పాత అనేది ఎంతకాలం ఉంటుంది? ఆ కొత్త పాత అనేది ఇప్పటికీ బాగా వినిపిస్తుంది. లోక్సభ ఎన్నికలు కూడా జరిగి దాదాపుగా 2 years దాటిన పరిస్థితి కనిపించింది. అసెంబ్లీ ఎన్నికలు కూడా దాటినప్పుడు ఈ కొత్త పాత అనే పదం ఎప్పుడు స్టాప్ అయ్యే అవకాశం ఉంటుంది? నేను అందుకోసం చెప్పాను కదా, ఇప్పుడు 6 ఏళ్ల కింద వచ్చి అసెంబ్లీలో పోటీ చేసి అసెంబ్లీకి వచ్చినప్పుడు కొత్తగా అయిపోయినారు వాళ్ళందరూ. కొత్త నాయకులు ఎమ్మెల్యేగా పోటీ చేసిన వాళ్ళు, పాత కార్యకర్తలు కొంత కనెక్షన్ అప్పటికప్పుడు తగ్గిండొచ్చు. ఇప్పుడు వాళ్ళందరూ పనిచేస్తారు కదా, పనిచేసిన వాళ్ళందరూ పాతోళ్ళు అయిపోతారు కదా. నెక్స్ట్ అసెంబ్లీ వాళ్ళందరూ పాతోళ్ళే. లాస్ట్ అసెంబ్లీలో పోటీ చేసిన వాళ్ళు కాంటెస్ట్ చేసి అప్పుడే బీజేపీకి వచ్చి కాంటెస్ట్ చేసిన వాళ్ళు వచ్చే అసెంబ్లీ ఎలక్షన్స్ వరకు అందరూ పాతోళ్ళు అయిపోతారు. కాబట్టి ఇక కొత్త పాత అనే చర్చ అప్పుడు ఉండనే ఉండదు. ఇంత మీకు అందుకోసం బెంగాల్ సిమిలర్ ఎగ్జాంపుల్ చెప్పిన. కాంగ్రెస్ పార్టీ నుంచో, కమ్యూనిస్ట్ పార్టీ నుంచో, వివిధ పార్టీల నుంచి బీజేపీలోకి వచ్చిన వాళ్ళకి గత అసెంబ్లీ ఎలక్షన్స్ లో కొత్త పాత, కానీ వాళ్ళందరూ కలిసి పనిచేసిన తర్వాత అంత పాతగా 6 ఏళ్ళు కలిసి పనిచేసినాక, నేను మీకు మీ ఆఫీస్ ఎగ్జాంపుల్ చెప్పిన. రారాపుర దోస్తానే వచ్చేస్తుంది, సహజంగా వస్తుంది. కలిసి కూర్చున్నప్పుడు, కలిసి భోజనం చేసినప్పుడు, కలిసి ఉపన్యాసాలు ఇచ్చుకుంటున్నప్పుడు సహజంగా జరిగేటువంటిదే వస్తుంది. రారాపుర అంత ఇంటిమసీ వస్తుంది. ఇప్పుడు పాత కొత్త అనేది అయితే ఇంకా కొత్తగా వచ్చే వాళ్ళు కూడా ఉంటారు. వాళ్ళ విషయంలో కూడా సంయమనం పాటించాలి, వాళ్ళని రిసీవ్ చేసుకోవాలి. మనం పెరగాలి, మనం పెరిగితేనే మనం గెలుస్తాము. కాబట్టి పెరగడానికి అన్ని అవకాశాలు పరిశీలించాలి. రెండోది, మీరు ఒక మాట చెప్తా, నేను చాలా పెద్ద నాకు ఒక సీనియర్ బీజేపీ నాయకుడు, ఇప్పుడు నిన్న మొన్న చర్చ కాదు కానీ చాలా రోజుల కింద ఒక మాట చెప్పినాడు. మనం పెరగడం ఎంత ఇంపార్టెంట్, వేరే తగ్గడం కూడా అంతే ఇంపార్టెంట్ పాలిటిక్స్ లో అని. లాజిక్ అర్థమైంది కదా. అందుకోసం మనం పెరగడం ఎంత ఇంపార్టెంటో రెండో ప్రత్యామ్నాయం తగ్గడం కూడా అంతే ఇంపార్టెంట్. ఆ ఎత్తుగడలలో కూడా మేము ఎప్పుడు ఉంటాం. ఏమి ఆషామాషిక రాజకీయాలు నడవవు కదా. ప్రతిరోజు బలహీన పడడం కూడా అంతే ఇంపార్టెంట్. మేము టీఆర్ఎస్ ను బలహీనపరిచే విషయంలో మేము కాంగ్రెస్ ను బలహీనపరచాల్సిన అవసరం ఎవరికి లేదు. ఎందుకంటే అది ఆటోమేటిక్ గా బలహీనపడ్డ పార్టీయే, బలహీన పడుతున్న పార్టీయే. దాన్ని ఎవ్వడు కాపాడలేడు. వచ్చే 2.5 సంవత్సరాల తర్వాత 2 సంవత్సరాల ఎలక్షన్స్ లో కాంగ్రెస్ పార్టీని ఎవడూ కాపాడలేడు అనేది ప్రజలకు వచ్చినటువంటి నిర్ధారణ. దాన్ని ఎవరికి ఓటేయడానికి ప్రజలు సిద్ధంగా లేరు. అయితే మేము బీఆర్ఎస్ పార్టీ కూడా మేము పెరగటం, బీఆర్ఎస్ పార్టీ కూడా ఆడ ఉంచగలిగినాం అనుకోండి, ఖచ్చితంగా మేము అధికారులకు వచ్చేస్తాం. కాబట్టి ఎత్తుగడలలో ఎప్పటికప్పుడు ఎత్తుగడలు ఉంటాయి, ఎప్పటికప్పుడు ఆలోచనలు ఉంటాయి. ఎప్పుడు వాళ్ళు బలహీన పడరా. కాంగ్రెస్ పార్టీ బలహీనపరచడం కూడా మాకు ఇంపార్టెంటే. అంటే సంస్థాగతంగా అనుకోండి, ప్రజా సమస్యల విషయంలో అనుకోండి. అందుకోసం 2 పార్టీలను ఒకే రూపంలో మేము సింగిల్ గా పోటీ చేస్తాం. ఇది కూడా దిశానిర్దేశం జరిగింది. సింగిల్ గా పోటీ చేస్తాం, 2 పార్టీలకు బలంగా ఎదుర్కొంటాం. బీఆర్ఎస్ ఎట్లాగో బలహీనపడ్డది పార్లమెంట్ ఎలక్షన్ తర్వాత, ఉన్న కాంగ్రెస్ పార్టీని మరింత బలహీనపరిచి మేము అధికారంలో రాస్తాం. ఇది ఎత్తుగడలో భాగం. ఇది చాలా స్పష్టమైన ఎత్తుగడ. మీరు ఈ సబ్జెక్ట్ మాట్లాడారు కనుక నేను ఇది మాట్లాడుతున్నాను. ఈ మధ్య కాలంలో మరొక చర్చ, ఈ మధ్య కాలంలో గతంలో కూడా చాలాసార్లు ఈ సబ్జెక్ట్ వచ్చింది. తెలంగాణలో మళ్ళీ బీజేపీతో పాటు జనసేన, తెలుగుదేశం పార్టీ ఏదో ఒక రూపకంగా తెలంగాణలో ఎంట్రీ అయ్యేందుకు ప్రయత్నిస్తుంది. పవన్ కళ్యాణ్ రాక వెనుక కూడా బీజేపీ ఉంది అనేది ఒక రాజకీయ వర్గాల్లో ఒక చర్చ జరుగుతుంది. దానిపైన మీరు కూడా చూశారు, చాలా రాజకీయపరమైన చర్చ కూడా జరిగింది. ఏంటి మీరు ఒంటరిగా అని అంటారు కానీ కొంత ఏదో రకంగా మీ పైన ఒక చిన్నపాటి అలిగేషన్ అనుకోండి, లేకపోతే మీ పైన ఏదో ఒక కామెంట్ ఏంటంటే ఏదో రకంగా పవన్ కళ్యాణ్, తెలుగుదేశం, మీ 3 పార్టీలు మళ్ళీ అది జిహెచ్ఎంసీ ఎలక్షన్, అసెంబ్లీ ఎలక్షన్ తెలియదు కానీ మీరు ఎంట్రీ అవుతున్నారు, ఆ ఎంట్రీకి మీరు ఎక్కడో సహకరిస్తున్నారని ఒక వాదన ఉంది. మీకు దీంట్లో 2 క్లారిటీ ఇస్తారండి. మేము ఎన్నికలలో ఒంటరిగా పోటీ చేస్తాం. అట్లా అని చెప్పి మేము ఇక్కడ టీడీపీ నాయకులు, నాయకత్వము, టీడీపీ కింది స్థాయి కార్యకర్తలు మాకు మద్దతు ఇస్తామంటే వద్దంటామా? ఇది ప్రాక్టికల్ ఇష్యూ. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు తెలంగాణకు వచ్చి నేను బీజేపీ మద్దతు ప్రకటిస్తున్నాను, బీజేపీ నాయకుల గెలుపు కోసం కృషి చేస్తాను అంటే వద్దంటామా? అయితే పోటీ చేసేటప్పుడు మేము ఒంటరిగా పోటీ చేస్తాం. ఎన్నికలలో మేము ఒంటరిగా పోటీ, ఎందుకంటే ఒక ప్రాంతీయ పార్టీ సహజమైనటువంటి సమస్య అది. నేనేదో వాళ్ళ తప్ప, మా తప్ప, వాళ్ళ తప్ప ఇది కాదు. సహజంగా దేశ రాజకీయాల్లో సహజంగా జరుగుతున్నటువంటి సమస్య ఏంటంటే ఒక ప్రాంతీయ పార్టీ ఇంకో ప్రాంతంలో అధికారంలోకి రావడానికో, అధికారంలో ఉండడానికో అవకాశాలు తక్కువ. ఎందుకంటే నాయకత్వం అక్కడ ఉంటది, ఇక్కడ నాయకత్వం ఉండదు. ఇప్పుడు అది సహజంగా జరిగేది. కాబట్టి సహజంగా పవన్ కళ్యాణ్ పార్టీ గాని, మా పార్టీ గాని, టీడీపీ గాని తెలంగాణలో అస్తిత్వం కోసమే ప్రయత్నం తప్పిస్తే మన ప్రయత్నం ఉండిండొచ్చు కాక, నేను కాదంటలేను. కానీ ఒక ప్రాంతీయ పార్టీ ఇంకో ప్రాంతంలో అధికారంలో రావడం అనేది అది అసాధ్యమైనటువంటి. ఇప్పుడు మనం చూస్తున్నాం, మనము హర్యానా వికాస్ పార్టీ లేకపోతే భారతీయ క్రాంతి పార్టీ, అంతేందుకు బీహార్ లో ఉన్నటువంటి ఒక ప్రాంతీయ పార్టీ ఆర్జేడీ పార్టీ ఉంది, లాలూ యాదవ్ పార్టీ. జార్ఖండ్, బీహార్ కలిపిన ముఖ్యమంత్రి అయినా, కానీ మళ్ళీ అదే ప్రాంతీయ పార్టీ జార్ఖండ్ లో లేకుండా పోయింది, అడ్రస్ లేదు జార్ఖండ్ కి. ఈవెన్ నితీష్ కుమార్ పార్టీ జేడీయూ పార్టీ బీహార్ లో బలమైన పార్టీయే.
రెండు కలిపినటువంటి రెండు కలిపిన ఉభయ బీహార్ కి జార్ఖండ్ బీహార్ కలిపిన ముఖ్యమంత్రి నితీష్ కుమార్. కానీ నితీష్ కుమార్ పార్టీ జార్ఖండ్ లో లేదు. అట్లా జార్ఖండ్ ఎందుకు లేదు? జార్ఖండ్ చిన్న స్టేట్ ఏం కాదు, ఇంచుమించు తెలంగాణ అంత పెద్ద స్టేట్. ఎందుకు లేదు అంటే ఒక ప్రాంతీయ పార్టీ ఇంకో ప్రాంతాన్ని ఉండదు అనడానికి బెస్ట్ ఎగ్జాంపుల్ అది. రెండు ఉదాహరణ చెప్పిన. అయితే వాళ్ళ అస్తిత్వం కోసం ప్రయత్నం చేస్తే అది వాళ్ళ పార్టీ ఇష్టం. కానీ సహజంగా ఏంటంటే వాళ్ళు మాకు సపోర్ట్ చేస్తాము అంటే మేము తీసుకోకుండా ఉండము, తీసుకుంటాం కూడా. ఇంతెందుకు మన జూబ్లీ సెలక్షన్ జరిగింది ఏంది చూసినాం కదా మనం. కాబట్టి పవన్ కళ్యాణ్ గారు అక్కడ బీజేపీతోని టీడీపీ జనసేన పార్టీ పొత్తున్నాయి, జాతీయ స్థాయిలో పొత్తుంది. కాబట్టి దాన్ని తెలంగాణలో వాళ్ళు మాకు సహకారం ఎక్స్టెండ్ చేస్తా అంటే తప్పేం లేదు. కానీ మేము తీసుకుంటాం కూడా, తప్పకుండా తీసుకుంటాం, అదే డౌట్ ఎందుకు. ఎంతో కొంత 5%, 3%, 1%, ఎంత మంది పర్సెంటేజ్ ఓటర్స్ ఉన్నది ఇంపార్టెంటే కదా. ప్రతి కాన్స్టిట్యూన్సీ 2000 ఓట్లు 3000 ఓట్లు మనకు 1000-2000తో గెలిచే సీట్లు చాలా ఉంటాయి ఈ దేశంలో, రాష్ట్రంలో కూడా. కాబట్టి వేరియేషన్ తేడా మొత్తం ఒక పార్టీకి మధ్య 2%, 3% తేడా ఏముండదు, 20,000 వేరియేషన్స్. కాబట్టి మేమేదో అది అంటరాని పార్టీలు మేము తీసుకోమని చెప్పట్లేదు. కాకపోతే ఏంటంటే పొత్తు అనేటువంటి విషయంలో ఇక్కడ సీట్ల అడ్జస్ట్మెంట్ విషయంలో కొంచెం ఇబ్బందులు ఉంటాయి. మనం అది ఆ ఇబ్బందులు వాళ్ళు అర్థం చేసుకుంటారు, బీజేపీ కూడా వాళ్ళు అర్థమవుతారంటే చెప్పదలుచుకుంది అని చెప్పాలనుకుంటున్నాను. అట్ ద సేమ్ టైం అంటే ప్రకాష్ రెడ్డి గారు మీరు కూడా చూశారు చాలా సందర్భాల్లో, మీరు తెలంగాణ ఉద్యమం నుంచి ఇప్పటి వరకు చాలా కీలక అంశాలు చూస్తూ వచ్చారు కనుక, అదే సమయంలో పవన్ కళ్యాణ్ ఇక్కడికి వచ్చినా, తెలుగుదేశం పార్టీ నేతలు ఇక్కడ గురించి మాట్లాడినా సడన్గా ఈ సెంటిమెంట్ అంశం బాగా తెరపైకి వస్తుంది. ఏంటి దీన్ని ఎట్లా చూడాల్సి ఉంటుంది? మీరు అన్నట్టుగా ఏ రాజకీయ పార్టీకైనా ఎక్కడైనా పోటీ చేసే అవకాశం ఉంటుంది, ఎవరైనా పోటీ చేయొచ్చు. కానీ ఈ పదే సెంటిమెంట్ అంశాలు తెరపైకి రావడం అనేది ఎట్లా చూస్తారు మీరు? ఇప్పుడు అది టీఆర్ఎస్ పార్టీ రాజేస్తున్నామంట అండి. వాళ్ళకి ఇక్కడ దిక్కు లేక ఏదో ఒక నిప్పుడవ్వ దొరికితే దాంట్లో పెట్రోల్ పోసి మంట పెట్టాలనే ప్రయత్నం వాళ్ళు చేస్తూనే ఉన్నారు. చిన్న నిప్పుడవ్వ దొరికినా చేస్తున్నారు. పవన్ కళ్యాణ్ గారు, నేను వాస్తవం చెప్తున్నా, పవన్ కళ్యాణ్ గారు అక్కడెక్కడో కోనసీమల పర్యటన చేస్తూ కొబ్బరి చెట్లను ఎండిపోయినాయి, పంటలు చాలా ఇబ్బంది అవుతుంది. కోనసీమ అనేది కొబ్బరి చెట్లకు చాలా ఫేమస్. కానీ ఎవరి దృష్టి అనుకుంటూ ఎండిపోయింది అన్నారు. తెలంగాణ మనకి ఎంత పచ్చగా ఉంటుంది అనేటివి చెప్పుకుంటున్నంటే అని జనరల్ గా తెలంగాణ ఎగ్జాంపుల్ ఇప్పుడు పులిస్ స్టాప్ పెట్టినాడు. పులిస్ స్టాప్ బట్టి ఎవరి దిష్టి తగిలిందో ఏమో అన్నాడు. అంటే ఇంకా తెలంగాణ దిష్టి తగిలింది, తెలంగాణ దిష్టి అంటాడా, అదంటాడా, ఇదంటాడా, ఒక సెంటిమెంట్ రా చేసే ప్రయత్నం చేశారు. మొన్న కూడా 2000 మందితో బహిరంగ మీటింగ్ పెట్టాలనుకున్నారు. అదేదో బహిరంగ సభ కాదు, హాల్ మీటింగ్ పెట్టాలంటే ఎవరో గొడవ జరుగుతుంది, లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం అని, మాకు సమాచారం వచ్చింది అని, ఇంటెలిజెన్స్ రిపోర్ట్ అని 2000 మంది పెట్టుకునే బహిరంగ సభను మనం సెక్యూరిటీ ఇవ్వలేము, వారికి భద్రత ఇవ్వలేమని అసమర్థత మరి వ్యక్తం చేస్తే కాంగ్రెస్ పార్టీని సమర్థవంతమైన పరిపాలన అనుకోవాలన్నా, అసమర్థ పరిపాలన అనుకోవాలన్నా? నేను అనుకుంటున్నానంటే పవన్ కళ్యాణ్ గారు టీఆర్ఎస్ కాంగ్రెస్ ఇక్కడే మిలాఖత్ అవుతుంది. పవన్ కళ్యాణ్ గారు మీటింగ్ కనుక పెట్టి వారు చెప్పాలనుకున్న చెప్తే అది 1 గంట లేదా అరగంట మీ టీవీలలో కానీ, మీడియాలో కానీ, ప్రజల్లో కానీ చర్చ. గంట అయితే 2 గంటలు అవుతుంది, 3 గంటలకు చర్చ జరుగుతుంది, అయిపోతుంది, ప్రజలు మర్చిపోతారు, అందరూ మామూలుగా అయిపోతుంది. ఇప్పుడు పర్మిషన్ ఇవ్వకపోవడం వల్ల 3 రోజులు 4 రోజులు కాదు ఇప్పటిదాకా చర్చ జరుగుతూనే ఉంది. అంటే పర్మిషన్ ఇవ్వడం వల్ల పవన్ కళ్యాణ్ గారికి లాభమైందా, ఇవ్వకపోవడం వల్ల లాభమైందా? అయితే ఇదే సందర్భంలో పర్మిషన్ ఇవ్వకపోవడం వల్ల దీన్ని అడ్వాంటేజ్ టీఆర్ఎస్ తీసుకుంది. దీన్ని అడ్వాంటేజ్ కొని పవన్ కళ్యాణ్ ఎవరెబ్బ జాగిరి అంటాడా, ఎందుకు జాగిరి అంటాడా, ఇట్లా అంటాడా, అట్లా అంటాడని. ఇది చాలా స్పష్టం, ఎవరెబ్బ జాగిరి కాదని తెలుసు. అమ్మ తెలంగాణ బిడ్డల జాగిరు, తెలంగాణ పుట్టిన జాగిరు అంటే మరి బయట వాళ్ళు రావద్దా? మహారాష్ట్ర వాళ్ళ జాగిరి కాదా ఇది? అట్లంటే టెక్నికల్ గా ఇది ఎవరి జాగిరి కాదు, అందరి ప్రజలందరిది. ఒకవేళ అవ్వాలన్న ఇంకొక పాయింట్ కరెక్ట్, తెలంగాణ పోటీ చేయొచ్చు, ప్రజాభిమానం ఉంటే గెలవచ్చు, ఎవరైనా గెలవడానికి ఇంకా వేరే మార్గం లేదు. ప్రజల అభిమానం ఉండి ప్రజలు జనసేన ఒప్పుకుంటే జనసేన కూడా గెలుస్తుంది, ప్రజల అభిమానం ఉండి టీడీపీ ఒప్పుకుంటే టీడీపీ కూడా గెలుస్తుంది. ప్రజాస్వామ్యంలో జనసేన పార్టీ కానీ టీడీపీ పార్టీ కానీ ఇక్కడ పోటీ చేసే అధికారం ఉంది. వాళ్ళ ఇష్టం, అది వాళ్ళ అధికారం లేదని ఎవరు అన్నారు కూడా. అయితే గెలిపోవటం ప్రజలు డిసైడ్ చేస్తారు కదా, ఎన్ని ఓట్లు వేయాలనేది, ఎట్లా ఓట్లు వేయాలనేది డిసైడ్ చేస్తారు. దానికి పర్మిషన్లు ఇవ్వకుండా నీ అబ్బా జాగిరా, నీ అయ్య జాగిరా, నీ తాత జాగిరా, నీ ముత్తాత జాగిరా, ఈ భాష కరెక్ట్ కాదు. ఎవరెబ్బా ఒక జాగిరా ఎవరిది కాదు, అట్లా అని చెప్పి ఎవరి సొత్తు కూడా కాదు, ఇది అది వాళ్ళ సొత్తా. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ జాగిరా, బెంగాల్ ఏమైందో చూసినాం కదా, కాంగ్రెస్ పార్టీ కమ్యూనిస్ట్ పార్టీలు ఇట్లా బెంగాల్లో విరవీగినాయి, ఏమైందో చూసినాం కదా. కనీసం అడ్రస్ కూడా లేదు వాళ్ళ పార్టీ. జ్యోతి బసు లాంటి ఒక గొప్ప లిజెండ్ అంటే ఒక పెద్ద లీడర్, నిజం చెప్పాలంటే ఇండియన్ పాలిటిక్స్ లో ఒక మంచి ఐకాన్, చాలా గొప్ప వ్యక్తులలో ఆయన ఒకడు. అటువంటి జ్యోతి బసు 30 ఏళ్ళు పరిపాలించిన బెంగాల్ ఈ రోజున కమ్యూనిస్ట్ పార్టీ ఆనవాళ్ళు లేకుండా పోయినాయి అంటే అర్థం చేసుకోండి, ఆనవాళ్ళే లేవు ఇంకా. కాబట్టి అటువంటి భాష, అటువంటి వ్యవహారం మనకు అవసరం లేదు. వాళ్ళు రావచ్చు,
వాళ్ళు ఎన్నికల్లో పోటీ చేయొచ్చు, రావచ్చు, పోవచ్చు. అంటే మరి కేసీఆర్ లాగా మళ్ళీ ఇడ్లీలు అమ్ముకోవచ్చు అనే ఈ భాష కూడా కరెక్ట్ కాదు. అది వాళ్ళు పోటీ చేయడం అనుకుంటే ఎవరైనా పోటీ చేయొచ్చు, ఇక్కడ రావచ్చు, పోటీ చేయొచ్చు. అట్లాంటి ఆయన పేరేం పేరు మన మునుగోడులో కాంటాక్ట్ చేసింది కదా టీఆర్ఎస్ కాలం ఉన్నాయి. ఆయన క్రిస్టియన్ ఆర్గనైజేషన్ నడిపిస్తారు, పాల్ 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 కే పాల్ పాల్ వచ్చి మన మునుగోడులో తెలంగాణ కేసీఆర్ ముఖ్యమంత్రి ఉంటే పోటీ చేసిండు కదా. మరి ఇప్పుడు ఏం చేసినావు నువ్వు? ఆయనకి ఎన్ని ఓట్లు వచ్చినాయనేది వేరే విషయం. నువ్వు పోటీ చేసిండా లేదా? మరి ఆయన ఏం చేసినావు? ఆయన ఏమన్నా తెలంగాణ ఆయన మరిగా ఆయన పార్టీ తెలంగాణ పార్టీ ఏమన్నా. అందుకోసమనే మీరు ఎవరి గురించి ఏం మాట్లాడుతారు అనేది కొంచెం విచక్షణ ఉండాలనేది నా అభిప్రాయం. అయితే టిఆర్ఎస్ దీన్ని మళ్ళొక్కసారి తెలంగాణ ప్రజలు ప్రాంతీయ తెలంగాణ అభిమానులు కాదు. ఈ వాదం కంటే ప్రజల సంక్షేమం, ప్రజల అభివృద్ధి, తెలంగాణ అభివృద్ధి మార్గం, అభివృద్ధి కోణం, అభివృద్ధి ఏ మార్గంలో పోవాలి, ఏ కోణంలో పోవాలి, అభివృద్ధి జరిగే దాని మీద తెలంగాణ ప్రజల్లో టిఆర్ఎస్ ఆ వాదానికి భిన్నంగా, టిఆర్ఎస్ యొక్క అభిప్రాయాలకు భిన్నంగా కాంగ్రెస్ పార్టీకి ఓటేసినారు, బీజేపీ కూడా అట్లాగే ఓటేసినారు. కాబట్టి ఇక టిఆర్ఎస్ అనేది తెలంగాణలో ప్రజల్లో కూడా తెలంగాణ సెంటిమెంట్ తగ్గుతుందని, ఆ సెంటిమెంట్ రాజేయడం కోసం, అంటే మంట తగ్గుతుంటే పెట్రోల్ పోసే ప్రయత్నం టిఆర్ఎస్ చేస్తుంది. అయితే నేను అందరు నాయకులకు, అది జనసేన అయినా టీడీపీ అయినా ఎవరైనా కూడా ఈ వాదాన్ని రెచ్చగొట్టేటువంటి అవకాశం మాత్రం వాళ్ళకి ఇవ్వద్దనేది మాత్రం నా అభిప్రాయం అండి. ఈ వాదాన్ని రెచ్చగొట్టి వాళ్ళు ఆ మంటలో చలిగాసుకోవాలనుకుంటున్నారు, ఈ వాదాన్ని రెచ్చగొట్టే మంటలో చలిగాసుకోవాలనుకుంటున్నారు. ఆ అవకాశాన్ని టిఆర్ఎస్ పార్టీకి ఇవ్వద్దు. ప్రజల లోపల నిజంగా ఈరోజు తెలంగాణ సెంటిమెంట్ ఉంది, కానీ తెలంగాణ మీద, అంటే ఈ తెలంగాణ పేరు మీద రాజకీయాలు చేయాలని అనుకుని ప్రజలు కూడా అనుకోవట్లేదు. అందుకోసమే కాంగ్రెస్ పార్టీ కొట్టేశారు. టీఆర్ఎస్ పార్టీ ఎంత తెలంగాణ తెచ్చిందాం అనుకున్నా, మేము ఎన్ని కాళేశ్వరాలు, బీలేశ్వరాలు, ఎన్ని మాటలైనా, తెలంగాణ ఐకాన్, తెలంగాణ జాతి పిత్తన్నా, నదులకు నడక నేర్పిండన్నా, ఇవన్నీ చెప్పినా టీఆర్ఎస్ ఓటేయలేదు ప్రజలు. చాలా స్పష్టం. అసెంబ్లీలో ఓటే తగ్గించారు, పార్లమెంట్ అయితే ఇంకా తగ్గించి పడేసినారు. కాబట్టి ఈ సెంటిమెంట్ పేరు మీద టీఆర్ఎస్ మరోసారి రాజకీయాల్లో మెయిన్ స్ట్రీమ్ లోకి రావాలనే ప్రయత్నం చేస్తుంది. ఆ ప్రయత్నంలో ఎవరు కూడా వాళ్ళకి సహకరించవద్దు అనేది నా అభిప్రాయం చాలా స్పష్టంగా. రెండు ప్రాంతాలు ఈ వాదం రెచ్చగొట్టడం వల్ల తెలంగాణకే నష్టం జరుగుతుంది. వాదం అవసరం లేదు, అయిపోయింది. తెలంగాణ వచ్చి వాస్తవం అంటే తెలంగాణ వచ్చింది రియాలిటీ. మళ్ళీ తెలంగాణ ఆంధ్రను కలిపే సాహసం ఈ ఒక శతాబ్ద కాలం పాటు అయితే ఉండదు, దశాబ్ద కాలం కాదు, ఒక శతాబ్ద కాలం పాటు ఎవరు కలపరు, కలిపే శక్తి కూడా ఎవరికి లేదు. కాబట్టి ఇంకా కల్పన దానికి మన అభివృద్ధిని మనం ఎట్లా చేసుకోవాలి, మన అభివృద్ధి నమూనా మనం తయారు చేసుకోవాలి. దానికి తగ్గట్టుగా ప్లానింగ్ ఉండే ఆ ప్రజలకు ముందు అభివృద్ధి నమూనా మేము పెట్టదలుచుకున్నామండి. తెలంగాణ అభివృద్ధి ఏ నమూనాలు ఉంటే బాగుంటుంది. టిఆర్ఎస్ నమూనా విఫలం చెందింది, కాంగ్రెస్ నమూనా విఫలం చెందింది. మీ పైన ఒక కామెంట్, అదేంటో చాలా విచిత్రమైన పార్టీ ఉంటుంది. ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు మీరు కాంగ్రెస్ ఒకటి అంటారు, ఇప్పుడు మళ్ళీ కాంగ్రెస్ పార్టీ లేదు, బీఆర్ఎస్ బీజేపీ ఒకటి అంటుంది. ఏంది ఏదో ఒక పార్టీ మీతో కలిసి ఉంది అనే ఒక ప్రచారం ఈ రెండు పార్టీలు పదే పదే చేస్తుంటాయి. ఈ రెండు పార్టీలు కలిపాడుతున్న నాటకం అండి. రెండు పార్టీలు ఒకటే, ఎందుకంటే గతంలో కూడా కలిసి పనిచేసిన వాళ్ళే. కాబట్టి రెండు పార్టీలు ఆ పార్టీలకి వెళ్ళి ఈ పార్టీలకు పోతారు, ఈ పార్టీకి వెళ్ళి ఆ పార్టీకి పోతారు. కాబట్టి పెద్ద ఇష్యూ ఏం కాదు. ఈ విధి ఏంటంటే మమ్మల్ని తక్కువ చేసేటువంటి ప్రయత్నం అన్నట్టు, మమ్మల్ని తగ్గించే ప్రయత్నం. మేము అంటే బీఆర్ఎస్ బీజేపీ ఒకటి అంటే బీఆర్ఎస్ పెద్ద పార్టీ, బీజేపీ రెండో పార్టీ అని. కాంగ్రెస్ బీజేపీ ఒకటి అంటే కాంగ్రెస్ పెద్ద పార్టీ, బీజేపీ రెండో పార్టీ అని. బీజేపీ కాంగ్రెస్ ఇప్పటిదాకా 1951 లో జనసంఘం పార్టీ పుట్టినప్పటి నుంచి ఎప్పుడైనా ఎక్కడైనా కలిసినాయి. ఆ బీఆర్ఎస్ వాళ్ళు మాట్లాడుతుంటారు, నోరిప్పి ఇష్టం వచ్చినట్టు మాట్లాడతారు. కమ్యూనిస్టులతోనన్నా బీజేపీ కలిసింది, కానీ కాంగ్రెస్ తో కలిసిందా బీజేపీ? ఎప్పుడన్నా నేను ఉత్తరప్రదేశ్ లో కమ్యూనిస్ట్ తో కలిసింది 67లో, ఈవెన్ ఢిల్లీలో కమ్యూనిస్ట్ తో కలిసింది 67లో, కమ్యూనిస్టులకు మద్దతు ఇచ్చింది 62లో. కానీ బీజేపీ కాంగ్రెస్ తో ఎప్పుడు కలవలేదు. 51 నుంచి ఇప్పటిదాకా కలవలే, 51 47 నుంచి కలవలే టెక్నికల్ గా మాట్లాడితే. మరి అటువంటిప్పుడు బీజేపీ కాంగ్రెస్ ఒకటే అని బీఆర్ఎస్ వాళ్ళు మాట్లాడతారు, బీజేపీ బీఆర్ఎస్ ఒకటే అని కాంగ్రెస్ వాళ్ళు మాట్లాడతారు. వాళ్ళు పొత్తు పెట్టుకుంది వాళ్ళు 2012లో జిల్లా పరిషత్ ఎలక్షన్స్ లో పొత్తు పెట్టుకుంది వాళ్ళు 2002లో, 2004లో కాంగ్రెస్ పార్టీతో పొత్తు పెట్టుకొని కాంగ్రెస్ పార్టీ మంత్రివర్గంలో హరీష్ రావు గారు మంత్రి తెలంగాణలో, కాంగ్రెస్ పార్టీ జాతీయ స్థాయి మంత్రివర్గంలో కేసీఆర్ గారు మంత్రి. మరి మమ్మల్ని ఎందుకు అంటారండి? ఓకే బీజేపీ బీఆర్ఎస్ ఒకటే అని వాళ్ళ మంత్రులు వాళ్ళే అయినరు, వాళ్ళు కలిసి ఉన్నారు. టీడీపీకి టీఆర్ఎస్ పొత్తు పెట్టుకుంది, కానీ మేము ఇప్పటిదాకా టీఆర్ఎస్ తో పొత్తు పెట్టుకోలే. అది అర్థం చేసుకోండి. నెవర్ ఇన్ ద హిస్టరీ. ఈవెన్ బై ఎలక్షన్ జరిగినాయి, మహబూబ్ నగర్ బై ఎలక్షన్స్ లో కూడా మేము ఒంటరి పోర చేసినాం, పరకాల బై ఎలక్షన్స్ లో మేము ఒంటరి పోర చేసినాం, ఎక్కడ కలిసి చేయలే. మీకు ఒకటే ఒక సంఘటన, లక్ష్మీనారాయణ గారు పోటీ చేసినప్పుడు రాజీనామా చేశారు కాబట్టి 2010లో ఆ ఒక్క బై ఎలక్షన్స్ లో వాళ్ళు సపోర్ట్ చేశారు మాకు. అది తెలంగాణ సెంటిమెంట్ అనేటువంటి చర్చ తప్పిస్తే మేము ఎప్పుడు కూడా మేము వాళ్ళకి సపోర్ట్ చేయాలి, వాళ్ళు మాకు సపోర్ట్ చేయాలి. కాబట్టి చర్చ ఎక్కడ ఉంది? విషయం కూడా ఏంటంటే కేటీఆర్ని అరెస్ట్ చేయడానికి నేను రెడీగా ఉన్నా కానీ
బీజేపీ సహకరించట్లేదు. కేసీఆర్ని అరెస్ట్ చేయడానికి సిద్ధంగా ఉన్న కేంద్రంలో ఉన్న బీజేపీ వాళ్ళు సహకరించట్లేదు. వాళ్ళు ఎందుకో కేటీఆర్కి కేసీఆర్కి సపోర్ట్ చేస్తున్నారంటే రేవంత్ రెడ్డి కూడా చాలా సందర్భాల్లో కామెంట్ చేశారు. నేను ఏమంటే అరెస్ట్ చేయాలన్నా వద్దన్నది మేము డిసైడ్ చేస్తామా, మీరు డిసైడ్ చేస్తారా? కొన్ని అరెస్ట్ చేసారు అనుకో, నువ్వు ఎందుకంటే అందుకోసం ఈ భాష ఎప్పుడు కూడా ఒక ముఖ్యమంత్రి స్థాయి భాష కాదు అది. ఇప్పుడు అరెస్ట్ చేయడం అరెస్ట్ చేయకపోవడం అనేది మీ చేతిలో నా చేతిలో లేదు. ఆడ ప్రాథమికమైన ఆధారాలు ఉంటే అరెస్ట్ చేయాల్సిందే. ఎందుకు చేయకపోతే కేంద్రం ఏం చేస్తుంది అరెస్ట్ చేయడానికి? అంటే కేంద్రం ఏమన్నా అడ్డం పడుతుందా? ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు నిజంగా కనుక తెలంగాణ ముఖ్యమంత్రి అవినీతి పనిచేస్తే ఖచ్చితంగా అరెస్ట్ చేసే అధికారం ఆయనకు ఉంది, అరెస్ట్ చేయొచ్చు. అయితే అరెస్ట్ చేస్తే ప్రాథమిక ఆధారాలు ఉంటేనే అరెస్ట్ చేయాలి, ఎందుకంటే లేకపోతే కోర్టు దగ్గరికి పోతే సాయంత్రం వరకు బెయిల్ వచ్చేస్తుంది. కాబట్టి మీరు సాక్ష్యాధారాలు పూర్తిగా ప్రాథమికమైన అంశాల విషయంలో దర్యాప్తు చేయకుండా మీరు అది అన్ని మూత పెట్టేసి 3 సంవత్సరాల కాలం పాటు అన్ని క్లోజ్ చేసేసి అన్నిటిని ఇలా మేము అరెస్ట్ చేస్తుంటే నన్ను నేను కొడతాను మోచే పట్టుకున్నట్టే ఉంది. నేను మోచే కూడా పట్టుకోవట్లేదు, నేను ఇడిచే ఉంది. ఈ మోసే పట్టుకొని అడిగిరట్టు ఎందుకంటే నన్ను కొడతా అంటే నేను ఇడిచేది ఏందా కొట్టడానికి? నేను ఇడిచే ఉన్నావు కొట్టడం ఆయా బాబు అంటాడు, కొట్టడం చేత కాదు కానీ నన్ను ఇడిచి కొడతా అంటానంటానికి. అట్లా ఈ భాష వద్దు. మీరు నిజంగా ప్రాథమిక ఆధారాలు ఉంటే అరెస్ట్ చేయాలి, దాని మీద ఎంక్వైరీ జరగాలి. ప్రాథమికంగా అయితే ఎక్కడెక్కడ జరిగింది, అవినీతి ఎక్కడ జరిగిందో దాన్ని ఎంక్వైరీ చేయగలిగే అధికారం ఇక్కడ ఉన్నట్టు రాష్ట్ర ప్రభుత్వానికే ఉంటుంది. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వమే ఆ పని చేయాలి. దానికి కేంద్రం సహకరించాల్సిన అవసరం, కేంద్రం అడ్డుపడుతుందా అనేది అడ్డపడలే. మేము ఎప్పుడో చెప్పినాం, సహకరిస్తామని చెప్పినాం. చేసేది ఏముంది? అవినీతి పరుడు ఎంతటి వాడైనా సరే కేసు పెట్టమని చెప్తున్నాం. మేము కేసు పెట్టాలనే చెప్తున్నాం మేము. కాబట్టి అది చేతగాక ఆయన మాట్లాడుతుందని మేమేం చేస్తామండి? ప్రజలు అర్థం చేసుకుంటారు దాన్ని. అంటే ప్రకాష్ రెడ్డి గారు, లాస్ట్ క్వశ్చన్ ఏంటంటే, ప్రతిసారి బీజేపీ ఎక్కడ గెలిచినా ఒక అంశాన్ని విపక్షాలు అన్ని పార్టీలు దాదాపుగా మిమ్మల్ని వ్యతిరేకించే అన్ని పార్టీలు కూడా ఒక కామెంట్ చేస్తాయి. అది సర్ అనండి, లేకపోతే వ్యవస్థలు అనండి, ఎలక్షన్ కమిషన్ అనండి, ఈడీ అనండి, సిబిఐ. బీజేపీ గెలవడంలో ఈ వ్యవస్థలు, బయట ఉన్న వ్యవస్థల పాత్ర చాలా కీలకమైంది. బీజేపీకి ప్రజల మద్దతు కన్నా వీటి మద్దతు ఎక్కువగా ఉన్నందువల్లనే వాళ్ళు చాలా రాష్ట్రాల్లో గెలుస్తున్నారన్న దానికి మీరు ఫైనల్గా ఏం చెప్తారు? ఇప్పుడు ఆడలేక మధ్యలో కూడా సామెత తెలంగాణలో. ఇప్పుడు గుజరాత్ లో బీజేపీ గెలిచినప్పుడు కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ ఉంది కదా, మేము లేము కదా. గుజరాత్ లో బీజేపీ గెలిచింది కదా. అప్పటి నుంచి ఇప్పటిదాకా బీజేపీ గుజరాత్ 2002లో నరేంద్ర మోడీ గారు గోద్రా సంఘటన తర్వాత బీజేపీ గెలిచింది. అప్పుడు ఢిల్లీలో కాంగ్రెస్ ఉంది. 2007 ఎలక్షన్స్ లో ఢిల్లీలో కాంగ్రెస్ పార్టీ ఉంది, అప్పుడు మళ్ళీ మేము గెలిచినాం. 2012లో ఢిల్లీలో కాంగ్రెస్ పార్టీ ఉంది, అంటే 2002లో ఢిల్లీలో వాజ్పేయి గారి పార్టీ ఉంది. 2007లో కాంగ్రెస్ పార్టీ ఢిల్లీలో ఉంది. 2012లో కాంగ్రెస్ పార్టీ ఢిల్లీలో ఉంది. ఇవన్నీ పక్కన పెడితే 2014 ఎలక్షన్స్ ఒక మైలురాయి, ఒక గీటురాయి కదా. మరి 2014 ఎలక్షన్స్ లో రాజీవ్ గాంధీ తర్వాత, మళ్ళీ నేను చెప్తాను 1984 తర్వాత 2014లోనే 30 సంవత్సరాల తర్వాత పూర్తి స్థాయిలో ఒక పార్టీకి మెజారిటీ వచ్చినటువంటి మొదటి ఎన్నికలు అవి. 30 ఏళ్ల తర్వాత, అంటే హాఫ్ ఆఫ్ ది పీరియడ్ నెహ్రూ తర్వాత, రాజీవ్ గాంధీ తర్వాత అంత రాలేదు. రాజీవ్ గాంధీ కూడా అప్పుడేంది ఇందిరాగాంధీ యొక్క హత్య తర్వాత వచ్చినటువంటి సానుభూతి. మరి అటువంటి పరిస్థితి ఎందుకు వచ్చిందో కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఆలోచించుకోవాలన్నా మా మీద రాళ్ళేస్తారా? అంటే వాళ్ళు ఆలోచించుకునే శక్తి లేదు వాళ్ళకి, మా మీద రాళ్ళేసే శక్తి ఉంది. ఇది మొదటిది. ఉత్తరప్రదేశ్ లో మేము అధికారంలో వీలున్నప్పుడు వచ్చినామా? ఇప్పుడు మధ్యప్రదేశ్ లో వీలున్నప్పుడు వచ్చినామా? ఛత్తీస్గఢ్ లో మధ్యప్రదేశ్ లో వీలున్నప్పుడు వచ్చినామా? కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పుడు వచ్చినాం కదా మేము అధికారంలోకి. గుజరాత్ లో మేము అధికారంలో కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పుడు వచ్చినాం. మహారాష్ట్ర శివసేన బీజేపీతో పొత్తున్నటువంటి ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ ఢిల్లీలో అధికారంలో కూడా వచ్చినాం కదా. కాబట్టి మీరు చెప్పేటువంటి కట్టుకథలు ఏంటంటే ప్రజలను ఈ విధంగా అబద్ధాలను, నిజం కొన్నిసార్లు నాకు అనిపిస్తాయి కాంగ్రెస్ వాళ్ళు ది గ్రేట్ అని. ఎందుకంటే అబద్ధాలను అతికినట్టు చెప్పగలిగేటువంటి ఆర్ట్ వాళ్ళకు బాగుంది. అబద్ధాలే చెప్తారు, కానీ అతికినట్టు చెప్పే శక్తి మాత్రం మాకు ఉంది. మాకు ఆ శక్తి లేదు. అది మా దురదృష్టం అనుకోవాలి, మా బలహీనత కూడా అనుకోవాలి. అబద్ధాలను ఈ రకంగా అతికినట్టు చెప్పగలిగే శక్తి మాకు లేదు, కానీ వాళ్ళు చెప్పగలుగుతారు. మేము ఈడీ అనేటువంటిది అప్పుడు వాళ్ళ దగ్గర 2014 కంటే ముందు మా దగ్గర ఉందా ఈడీ? సిబిఐ మేము చూసినామా? సిబిఐతోని గెలుపోవటంలోకి అర్థం చేసుకోవాల్సిన పాయింట్ ఏంటంటే, గెలుపోవటంలోకి సిబిఐ కారణం అయితే గుజరాత్ లో మరి 2007లో మోడీ గారు మీద సిబిఐ కేసు నడుస్తూనే ఉండే కదా, ప్రజలు ఓటేశారు కదా. 2012 అంతేందుకు అమిత్ షా గారిని ఒక కేసులో ఇరికిచ్చి ఆయన రాష్ట్రం నుంచి బయటకు పంపించేశారు కదా, అయినా గెలిచినారు కదా. మరి దీనికన్నిటి కారణాలు మేమా? అందుకోసమే అర్థం చేసుకోవాలంటే 30 ఏళ్ల తర్వాత ఒక పార్టీకి సంపూర్ణమైన మెజారిటీతో, సంకీర్ణ ప్రభుత్వంగా సంపూర్ణ మెజారిటీతో బీజేపీ 283 సీట్లు గెలిచి అధికారంలోకి వస్తే ఆ దాంట్లోంచి అంటే వాళ్ళు తీసుకోవాల్సింది
మేము ఎందుకు ఓడిపోయినాం అనే విశ్లేషణ చేసుకొని గెలుపు కోసం ప్రయత్నం చేయాల్సింది పోయి ఎదుటోని మీరు రాలేయడం అనేటువంటిది తప్పది. మేము ఉత్తరప్రదేశ్ ఆ గతంలో వచ్చినాము, నితీష్ కుమార్ తో కలిసి పనిచేసి మేము గెలిచినాము. కాబట్టి మీరు దేని గురించి మాట్లాడుతున్నారు, ఏ అంశాల గురించి మాట్లాడుతున్నారో అర్థం కాలే. ఈవెన్ అస్సాంలో కూడా ఫర్ దట్ మ్యాటర్ మేము ఎట్లా గెలిచామో తెలుసు. కాబట్టి మీరు మాట్లాడే మాటలకు అర్థాలు లేవు. మీరు మీరు చెప్తున్నటువంటి అంశాలు, మేము కర్ణాటకలో కూడా మొదటిసారి కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పుడు గెలిచినాం సార్. కర్ణాటకలో కూడా ఈడీ సిబిఐ అప్పుడన్నీ సిబిఐ ఈడీ బీడీ అన్ని మీ దగ్గరే ఉండే కదా, మా దగ్గర ఏమి లేకుండే కదా, మా ప్రభుత్వం లేదు కదా. మరి కర్ణాటకలో మేము ఎట్లా గెలిచినాం? దక్షిణ భారతదేశమే కదా. థ్యాంక్ యూ ప్రకాష్ రెడ్డి గారు. మొత్తానికి ఖచ్చితంగా పశ్చిమ బెంగాల్కి సంబంధించిన స్ఫూర్తి ఏదైతే ఉందో అది ఖచ్చితంగా మేము తీసుకుంటాము. రానున్న ఎన్నికల్లో ముఖ్యంగా తెలంగాణకు సంబంధించినంత వరకు ఏదైతే అందరూ చెప్తున్నట్టుగానే ఖచ్చితంగా వెస్ట్ బెంగాల్కి సంబంధించిన మోడల్లోనే ముందుకు వెళ్తాం. ఖచ్చితంగా రానున్న ఎన్నికల్లో తెలంగాణలో బీజేపీ అధికారంలోకి రావడం ఖాయమని చెప్పేసి ప్రకాష్ రెడ్డి అంటున్నారు.